కరీంనగర్లోని జర్నలిస్టులకు ప్రభుత్వం మంజూరు చేసిన నివేశన స్థలాల ప్రతిష్టంభనను తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు నిరసన చేపట్టారు. కొత్తపల్లి మండలం మల్కాపూర్ చింతకుంటల్లో కేటాయించిన నివేశన స్థలాల వద్ద నల్ల బ్యాడ్జీలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ పట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు జోక్యం చేసుకుని ఎన్ఓసి ఇప్పించాలని కోరుతూ నినాదించారు. అనంతరం మల్కాపూర్ నుంచి చింతకుంట వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. గతేడాది అక్టోబర్ 10వ తేదీన అప్పటి ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులు 118 మందికి చింతకుంట, మల్కాపూర్ ప్రాంతాల్లో నివేశన స్థలాల పట్టాలను మంజూరు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు ఎన్ఓసి ఇవ్వకపోవడం, ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతి మంజూరు చేయకపోవడంతో జర్నలిస్టులు ఆందోళన చెందుతున్నారన్నారు. 25 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కళ నెరవేరిందని సంబరపడిన జర్నలిస్టులకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నాంచివేత ధోరణి మూలంగా జర్నలిస్టు కుటుంబాల్లో ఆందోళన నెలకొందని తెలిపారు. ఇచ్చిన పట్టాలకు ఎన్ఓసి ఇండ్లు నిర్మించుకునేందుకు తగిన అనుమతులు ఇచ్చేలా జిల్లా మంత్రులు, జిల్లా అధికార యంత్రాంగం చొరవ తీసుకోవాలని వారు కోరారు. ఉద్యమాన్ని ఉధృతం చేయకముందే ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన ర్యాలీలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, ఫోటో, వీడియో జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 25 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి కళ నెరవేరిందని సంబరపడిన జర్నలిస్టులకు ప్రభుత్వం ఇప్పుడు నాణ్చివేత ధోరణి చేయడం వల్ల జర్నలిస్టు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. గత సంవత్సరం అక్టోబర్ నెల 10వ తారీఖు నాడు ఇచ్చిన ఈ జర్నలిస్టులకు మల్కాపూర్, చింతకుంట గ్రామాల్లో ఇచ్చిన పట్టాలకు అతిగతి లేకుండా పోయింది. మరి గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ పట్టాలకు ఎన్ఓసి ఇప్పించడం, మోకా మీదకి పోయేందుకు అధికార యంత్రాంగం కానీ జిల్లాకు చెందిన మంత్రులు, అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఈ నివేశన స్థలాల మీద ఉన్నటువంటి ప్రతిష్టంభనను వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా 25 ఏళ్ళుగా అన్ని పార్టీలకు ప్రజా సమస్యలపై పూర్తిగా 24 గంటలు ఆన్ డ్యూటీలో ఉంటూ ఎన్నో కుటుంబాలు పూర్తి స్థాయిలో బక్క చిక్కినటువంటి కుటుంబాలే ఉన్నాయి. ఇట్లాంటి కుటుంబాలపై ప్రభుత్వం కానీ అధికారులు కానీ సత్వర న్యాయం తీసుకొని జర్నలిస్టు ప్లాట్లకు వెంటనే సంబంధిత జిల్లా మంత్రి కానీ, ఇన్ఛార్జి మంత్రి గారు కానీ ఎన్ఓసి ఇప్పించి జర్నలిస్టు కుటుంబాలకు నివేశన స్థలాలు ఇచ్చినటువంటి చింతకుంట, మల్కాపూర్ 2 కాలనీల్లో ఇక్కడ నెలకొన్నటువంటి సందిగ్ధతకు తెరదించాలని జర్నలిస్టుల పక్షాన కోరుతున్నాం. ఇతర పార్టీలు, ఇతర ప్రజా సంఘాలు, అన్ని రకాలైనటువంటి మిగతా స్వచ్ఛంద సంస్థలు కూడా మా జర్నలిస్టులకు బాసటగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాయి. మీరు కూడా ఈ సమస్యను జటిలం కాకముందే మా పట్ల మంచి వాతావరణంతో ఆలోచించి ఈ సమస్యకు తెరదించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని, మంత్రి గారిని, ఎమ్మెల్యే గారిని అందరినీ కోరుకుంటున్నాం.